దాదాపు 40 ఏళ్లుగా మెగాస్టార్ చిరంజీవి, నరసింహ బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద డి అంటే డి అంటూ సాగుతున్నారు. కానీ వారిద్దరూ కలిసి ఇప్పటిదాకా ఒక్క చిత్రంలోనూ నటించలేదు. అయితే బాలయ్య, చిరంజీవి ఇద్దరూ కలిసి ఓ సినిమాలో కాసేపు కనిపించారు. ఆ సినిమా ఏదంటే వెంకటేష్ హీరోగా రూపొందిన త్రిమూర్తులు. హిందీలో ఘన విజయం సాధించిన నసీబ్ రీమేక్ గా త్రిమూర్తులు తెరకెక్కింది. హిందీలో అమితాబ్ హీరో, తెలుగులో వెంకటేష్ కథానాయకుడు. ఓ పాటలో బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ కనిపిస్తారు. అలాగే తెలుగులోనూ అప్పటి టాప్ స్టార్స్ అందరూ కనిపించేలా ఓ పాటను చిత్రీకరించారు. అందులోని కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున కలిసి కనిపిస్తారు. త్రిమూర్తులు చిత్ర నిర్మాతలు టి సుబ్బిరామిరెడ్డి, పి శశిభూషణ్ కో టాలీవుడ్ లో ఉన్న పరిచయం వల్ల చిత్ర దర్శకుడు కె మురళీమోహన్ రావుపై ఉన్న అభిమానంతోనూ నాటి టాప్ స్టార్స్ త్రిమూర్తుల్లో కలిసి కనిపించారు. అలా బాలయ్య, చిరంజీవిని కలిపి ఒకే సినిమాలో చూపిన క్రెడిట్ మురళీమోహన్ రావుకు దక్కింది. కె మురళీమోహన్ రావును దర్శకునిగా పరిచయం చేసింది సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి రామానాయుడు. చిరంజీవి హీరోగా రామానాయుడు నిర్మించిన సంఘర్షణతోనే మురళీమోహన్ రావు దర్శకుడయ్యారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ చూసింది, కానీ అంతగా ఆడలేదు. తర్వాత రామానాయుడు మరో అవకాశం ఇచ్చారు. అది బాలకృష్ణతో రామానాయుడు నిర్మించిన కథానాయకుడు చిత్రం. ఈసారి మురళీమోహన్ రావు తన సత్తా చూపించారు. కథానాయకుడు 1984లో టాప్ గ్రాసెస్ లో ఒకటిగా నిలిచింది. సిల్వర్ జూబ్లీ చూసింది. అదే చిత్రాన్ని హిందీలో మిథున్ చక్రవర్తి హీరోగా మురళీమోహన్ రావు డైరెక్షన్లోనే రామానాయుడు నిర్మించారు. ఆ సినిమాయే దిల్వాలా. ఈ సినిమా పాటల రికార్డింగ్ లోనిదే ఇక్కడ కనిపిస్తున్న ఫోటో. ఇందులో రామానాయుడు, అందులో హీరో అక్కగా నటించిన స్మితా పాటిల్, ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్, సంగీత దర్శకుడు బప్పీ లహరితో చివర్లో గడ్డం పెట్టుకుని ఉన్నవారే కె మురళీమోహన్ రావు. తర్వాత తన తొలి హీరోలు చిరంజీవితో కొదమసింహం, బాలకృష్ణతో కలియుగ కృష్ణుడు, రాముడు భీముడు వంటి చిత్రాలు రూపొందించారు. హిందీలో దిల్వాలా, రఖ్వాలా, దోస్త్, అనారీ, ప్రేమ్ ఖైదీ, తక్దీర్ వాలా, విజేత వంటి చిత్రాలు తెరకెక్కించారాయన.